తన వాగ్దాటితో, ఉద్వేగభరితమైన ప్రసంగాలతో, దూకుడుతో ఆమె బెంగాల్ రాజకీయాల్లో స్టార్ క్యాంపెయినర్ గా ఎదిగారు. నిన్నటి వరకు మమతా బెనర్జీని దేశానికి కాబోయే ప్రధాని అన్నారు. కానీ బెంగాల్ ఎన్నికల తర్వాత దీదీ పార్టీలో తనకు రాజకీయ భవిష్యత్తు లేదు అన్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు అనేగా? సయోని ఘోష్ వెస్ట్ బెంగాల్ కి చెందిన యాక్ట్రెస్, పొలిటీషియన్. ప్రస్తుతం జదవ్పూర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ ఎంపీగా ఉన్నారు. టీఎంసీలో యంగ్ ఫేసెస్ లో ఒకరిగా ఎదిగారు. కానీ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత టీఎంసీలో జరుగుతున్న ఇంటర్నల్ పాలిటిక్స్ కారణంగా ఆమె పేరు మళ్లీ హెడ్లైన్స్ లోకి వచ్చింది. 33 ఏళ్ల సయోని బెంగాల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2021 బెంగాల్ అసెంబ్లీ ఎలక్షన్స్ కి ముందు మమతా బెనర్జీ ఆహ్వానంతో టీఎంసీలో చేరారు. ఆ ఎన్నికల్లో కేవలం 4400 ఓట్ల తేడాతో ఓడిపోయిన మమత ఆమెను పక్కన పెట్టలేదు. టీఎంసీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం ఇచ్చింది. అప్పట్లో పాలిటిక్స్ లోకి ఎంట్రీ గురించి సయోని చెప్పిన మాటలు కూడా బాగా వైరల్ అయ్యాయి. దీదీ నన్ను పాలిటిక్స్ లోకి వస్తావా అని అడిగినప్పుడు నేను వెంటనే ఎస్ చెప్పాను. ఆమెలాగే రోడ్స్ మీదకి వచ్చి పాలిటిక్స్ చేయాలనుకున్నాను. షీ ఈజ్ ఏ స్ట్రీట్ ఫైటర్ అని అన్నారు. అక్కడి నుంచి బీజేపీ మీద అగ్రెసివ్ స్పీచెస్, ఎమోషనల్ క్యాంపెయినింగ్, మమతాకి ఓపెన్ సపోర్ట్ ఇస్తూ బెంగాల్ పాలిటిక్స్ లో స్ట్రాంగ్ వాయిస్ గా మారిపోయారు. 2024 లోక్సభ ఎలక్షన్స్ లో టీఎంసీ ఆమెకు జదవ్పూర్ టికెట్ ఇచ్చింది. ఆ ప్రెస్టీజియస్ సీట్ లో గెలిచిన తర్వాత సయోని ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా ఎస్టాబ్లిష్ అయ్యారు. ఎలక్షన్స్ క్యాంపెయిన్ లో ఆమె స్పీచెస్ చాలా వైరల్ అయ్యేవి. డిఫరెంట్ రిలీజియన్స్ ప్రార్థనలు చదివిన ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఇక బీజేపీతో క్లాషెస్ కూడా చాలానే ఉన్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ ఎంపీ రాఘవ్ చద్దా బీజేపీలో చేరడంపై సయోని చేసిన కామెంట్స్ అప్పట్లో పెద్ద కాంట్రవర్సీ అయ్యాయి. చడ్డీ అనే వర్డ్ వాడుతూ సెటైర్ చేయడంతో బీజేపీ నాయకులు ఆమెపై తీవ్రంగా అటాక్ చేశారు. అయితే ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తుంది. టీఎంసీ సీనియర్ లీడర్ కక్కోలి ఘోష్ నేతృత్వంలో నడుస్తున్న రెబల్ గ్రూప్ కి సయోని సపోర్ట్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న ఈ గ్రూప్ తో ఆమె టచ్ లో ఉన్నట్టు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. అంతేకాదు రెబెల్ క్యాంప్ కి సపోర్ట్ చేస్తూ డాక్యుమెంట్స్ మీద కూడా సైన్ చేసినట్టు రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే టీఎంసీలో నాకు పొలిటికల్ ఫ్యూచర్ కనిపించడం లేదు అని సయోని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు మమతా బెనర్జీని ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ గా ప్రొజెక్ట్ చేసిన లీడర్ ఇప్పుడు అదే పార్టీకి దూరం అవుతున్నారా, లేక బెంగాల్ పాలిటిక్స్ లో ఇంకేదైనా బిగ్గర్ గేమ్ జరుగుతోందా? పాలిటిక్స్ లో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఉండరు, పర్మనెంట్ ఎనిమీస్ కూడా ఉండరంటారు. సయోని ఘోష్ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూడాలి. కానీ ప్రస్తుతం బెంగాల్ పాలిటిక్స్ లో ఆమె పేరు మాత్రం హాట్ టాపిక్ అయింది.